తెలుగు సినిమా చరిత్రలో ఏ సినిమాలు థియేటర్లలో అత్యధిక రోజులు ప్రదర్శించబడ్డాయో తెలుసా? ఈ వీడియోలో టాప్ 10 లాంగెస్ట్ రన్నింగ్ తెలుగు సినిమాలను చూద్దాం. చివరిలో ఉన్న సినిమా రికార్డు ఇప్పటికీ చాలా ప్రత్యేకమైనదే. నంబర్ 10 పాతాళ భైరవి. 1951లో విడుదలైన ఈ క్లాసిక్ మూవీ తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా 200 రోజుల డైరెక్ట్ రన్ పూర్తి చేసిన చిత్రంగా నిలిచింది. నంబర్ 9 అడవి రాముడు. ఎన్టీఆర్ నటించిన ఈ బ్లాక్ బస్టర్ 4 కేంద్రాల్లో 365 రోజుల ప్రదర్శన పూర్తి చేసింది. నంబర్ 8 ప్రేమసాగరం. ఈ సినిమా ఒకే థియేటర్లో 465 రోజుల పాటు ప్రదర్శించబడింది. నంబర్ 7 లవకుశ. ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేసిన ఈ పౌరాణిక చిత్రం 469 రోజుల లాంగ్ రన్ సాధించింది. నంబర్ 6 ప్రేమాభిషేకం. అక్కినేని నాగేశ్వరరావు కెరీర్లోని అత్యంత గొప్ప చిత్రాల్లో ఇది ఒకటి. ఈ సినిమా 533 రోజుల పాటు థియేటర్లో ప్రదర్శించబడింది. నంబర్ 5 మరో చరిత్ర. కమల్ హాసన్, సరిత నటించిన ఈ ప్రేమ కథ 556 రోజుల రికార్డు సృష్టించింది. నంబర్ 4 మంగమ్మ గారి మనవడు. బాలకృష్ణ నటించిన ఈ చిత్రం 567 రోజుల పాటు ప్రేక్షకులను అలరించింది. నంబర్ 3 పోకిరి. మహేష్ బాబు కెరీర్ను మలుపు తిప్పిన ఈ ఇండస్ట్రీ హిట్ దాదాపు 580 రోజుల పాటు థియేటర్లో ప్రదర్శించబడింది. నంబర్ 2 మగధీర. ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం 1001 రోజుల లాంగ్ రన్ రికార్డు సాధించింది. నంబర్ 1 లెజెండ్. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 1005 రోజుల థియేటర్లతో తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ఎక్కువ రోజులు ప్రదర్శించబడిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.